ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రార్థన ఉద్యమం అనేటువంటి టీవీ కల్వరి టీవీ ఈ యొక్క ప్రేయర్ ప్రోగ్రామ్కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. యేసయ్యానికి వందనాలు తండ్రి. 2020 సంవత్సరంలోకి మమ్మల్ని నడిపించారు. మొట్టమొదటి ఈ యొక్క కల్వరి టీవీ ప్రోగ్రామ్ను మీరు నడిపించండి, దీవించండి, ఆశీర్వించండి. అనేక మంది కాల్స్ కొరకు ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తృప్తిపరచండి, స్వస్థపరచండి, విడిపించండి, నూతన కార్యాలు జరిగించండి నాయన. ఇదిగో ఎవరైతే భయంకరమైనటువంటి వ్యాధులతో, కష్టాలతో, బాధలతో, ఇబ్బందులతో బాధపడుతున్నారో ఈ నూతన సంవత్సరంలో నాయన వారికి నాయన తండ్రి కొత్త జీవితాన్ని, కొత్త ఆశను వారికి ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తూ నీకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం అందరం 2020 సంవత్సరంలోకి మనం వచ్చాం. దేవుడు అద్భుత రీతిగా తన కృప ద్వారా నడిపించాడు. నూతన సంవత్సరంలో దేవుడిచ్చేటువంటి వర్తమానం ఏంటంటే, ఈరోజు దేవుడు మనకి పరిశుద్ధాత్మనిచ్చాడు. ఈ ఆత్మ ఏం చేస్తుంది అంటే మనల్ని నూతనమైనటువంటి హృదయాన్ని మనకిస్తుంది, నూతనమైన స్వభావాన్ని కలుగచేస్తుంది. ఎందుకంటే హృదయము, బైబిల్ వాక్యం చెప్తుంది, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం చూస్తే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. చూడండి, మనం శరీర సంబంధమైన రోగాలు చూస్తుంటాం, భయంకర రోగాలు చూస్తుంటాం. క్యాన్సర్, ఎయిడ్స్, టీవీ, లెప్రసీ, ఎన్నో రోగాలు మనం భయంకరంగా చూస్తూ ఉంటాం. అంతకంటే ఘోరమైనటువంటి వ్యాధి మన హృదయానికి ఉందండి. దాన్ని బాగు చేసుకోవాలి మనం. చూడండి, దానికి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి హృదయానికి. ఒకటి, అన్నిటికంటే మోసకరమైంది అది. అది నిన్ను మోసం చేస్తుంది. దానికి ఒక ప్రాబ్లం ఉంది, ఏంటంటే అది ఘోరమైన వ్యాధి దానికి ఉన్నది. దాన్ని బాగు చేసుకోవాలంటే నువ్వు యేసు ప్రభుని నమ్మాలి, యేసు దగ్గరికి రావాలి, ఆయన మాటలు వినాలి, ఆయనతో సహవాసం చేయాలి. చేస్తే నీ హృదయం మారిపోతుంది, నీ స్వభావం మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూస్తే, ఆ వ్యక్తి అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి నివాసం ఎక్కడుందంటే సమాధుల్లో ఉంది. ఆ వ్యక్తి జీవితాన్ని యేసుప్రభువారు ఎంత స్వస్థపరిచాడండి. ఆ దెయ్యాల నుంచి విడిపించాడు. అతని జీవితం మారిపోయింది. అందుకే యేసయ్యతో సహవాసం చేయాలి మనం. సహవాసం చేస్తే ఆయన నీలో నివాసం ఉంటాడు. అప్పుడే మన స్వభావం మారుతుంది, మన బుద్ధి మారుతుంది, మన ఆలోచనలు మారుతాయి, మన పరిస్థితులు మారుతాయి, అన్నీ మారుతాయి. హృదయం ముందు మారాలి. ఎందుకంటే యేసుప్రభువారు ఏం కోరుకుంటున్నారంటే, నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. దాన్ని ఆయన బాగు చేసేవాడు. ఈ లోకంలో ఏ డాక్టరు అండి హృదయాన్ని బాగు చేయలేడండి. శరీర సంబంధం రోగాలు బాగు చేయగలడు, కానీ ఈ హృదయాన్ని బాగు చేసేటువంటి శక్తి ఎవరికి ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నది. నీ హృదయం ఈరోజు కలత చెందిందా? నీ హృదయం దుఃఖంతో ఉందా? భారమైన హృదయం కలిగి ఉన్నావా? చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నావా? నూతన సంవత్సరం వచ్చినా సరే నువ్వు సంతోషంగా లేవా? ఎన్నో కుటుంబంలో సమస్యలు చిక్కుకుని ఉన్నాయా? ఏమీ జరగటం లేదా నీ కుటుంబంలో? అయితే ఈరోజు నీకు ఒక వర్తమానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఇవ్వబోతున్నాడు. ఏంటో తెలుసా? అది నీ హృదయము నాకిమ్ము అంటున్నాడు. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు, ఇచ్చి చూడు. ఆయన నీ హృదయాన్ని తన రక్తముతో కడిగి హిమము కంటే తెల్లగా చేస్తాడు. ఆ వ్యాధిని తీసేస్తాడు, ఆ దుఃఖాన్ని పోగొడతాడు, సంతోషంనిచ్చి సమాధానం నీకు ఇస్తాడు. చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తిని చూసి మనం ముందుకెళ్దాం. జక్కయ్య. ఆ వ్యక్తి ఎవరితో సహవాసం చేసేవాడంటే డబ్బుతో సహవాసం చేసేవాడు. బహు ధనవంతుడు. కానీ ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అంటున్నారు, ఇతను పాపి.
ఆ డబ్బు సంపాదించడం కోసం చూడండి, పాపి అయినటువంటి మనుష్యుడు. ఆ వ్యక్తి జబ్బు పాపము. ఈ రోజుల్లో మనిషి జబ్బు, గొప్ప జబ్బు పాపం. ఆ పాపం వల్ల వచ్చే జీతమే మరణం. రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఈరోజు ఈ జబ్బుని పోగొట్టుకోవాలా, నీ హృదయాన్ని బాగు చేసుకోవాలా? చూడండి, ఒక్కటే జక్కయ్య ఏం చేశాడు చూద్దామా? ఒకసారి యేసు ప్రభుని ఎలా ఉంటాడో చూద్దాం అనుకున్నాడు. ఆయన ఎలా ఉంటాడో చూద్దాం అనుకుని ఒకసారి పరిగెత్తుకుంటూ వెళ్ళి అది మేడి చెట్టు ఎక్కి చూస్తున్నాడు యేసయ్య ఎలా ఉంటాడో అని. అప్పుడు యేసు ప్రభువు చూడండి జక్కయ్య వైపు చూశాడు. చూసి ఏమంటాడంటే, జక్కయ్య దిగిరా, నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది. దేవుడు మనతో నివాసం చేయాలనుకుంటున్నాడు, మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. దేవుడి గినక మనతో సహవాసం చేస్తే, మనలో నివాసం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? చూద్దాం. ప్రకటన గ్రంథము ఎంత గొప్ప దేవుడు అండి. చూడండి, ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. 21వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన పరలోకంలోనే కాదు ఉండాలనుకున్నది, మనతో కూడా ఉండాలి, మనతో నివాసం చేయాలి, మనతో సావాసం చేయాలనేది దేవుని యొక్క ప్రేమ. తండ్రి లాంటి ప్రేమ అయింది. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? లోకం, డబ్బు, మనుషులు, బంధువులు, వీళ్ళతో సహవాసం చేస్తున్నాం. రోజుకి ఎన్ని గంటలు నువ్వు దేవునితో ఉన్నావు? దేవునికి ఎన్ని గంటలు సమయం ఇస్తున్నావు? దేవుని ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? దేవుని ఎన్ని గంటలతో నువ్వు దేవునితో ఎక్కువ గడుపుతున్నావు? అందుని బట్టి నీ ఆత్మీయ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చూస్తే మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయనకు ప్రజలై ఉందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. హల్లెలూయా. నువ్వు దేవునితో సహవాసం చేస్తే దేవుడు నీలో నివాసం ఉంటాడు, నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. నాకు వచ్చిన ప్రతి కష్టంలో, ప్రతి కన్నీటిలో, ప్రతి బాధలో నాకు దేవుడు ఎంత తోడుగా ఉన్నాడంటే అది మాటలో చెప్పలేనిది. ఆయన ఎంతో బలపరిచాడు, నా పక్కన నిలిచి నాకు తోడుగా ఉన్నాడు. అనేక ప్రమాదాల్లో తప్పించాడు, ఎంతో ధైర్యం ఇచ్చాడు, కృంగిపోయినప్పుడు లేవనెత్తాడు. నాకు చెప్పాడు దేవుడు తోడుగా ఉన్నాడు మనతోటి. దేవునితో సహవాసం చేయి. ఈరోజు దేవునిలో నివాసం ఉండాలి. చూడండి, దేవుడు తానే వారికి తోడై ఉంటా అంటున్నాడు. తోడై ఉండి ఏం చేస్తాడో చూడండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. హల్లెలూయా. ఈరోజు నీ ఇంటిలో, నీ జీవితంలో, నీ పరిస్థితిలో ప్రతి బాష్ప బిందువు, ప్రతి కన్నీటి నుంచి వచ్చే ప్రతి బాష్పము ఆయన తుడిచివేస్తాడు. నీ కన్నీరు రానివ్వడు. నీ హృదయంలో ఉండే దుఃఖము పోనిస్తాడు. ఆ కన్నీరు రాకుండా చేస్తాడు. ఏమంటాడు ఇక్కడ? ఆయన ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. హల్లెలూయా. దేవునితో సహవాసం చేసే వాళ్ళే ఇది అనుభవిస్తారు. దేవుడు వాళ్ళతో నివాసం చేసే వాళ్ళకే ఈ అనుభవం అర్థమవుతుంది. మిగతా వాళ్ళకి వెరితనంగా ఉండొచ్చు, అది అనుభవించే వాళ్ళకే తెలుసు. చూడండి ఏమన్నాడు? మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. ఇక అవి లేకపోతే ఇంక సంతోషమే కదండి మన జీవితంలో. కన్నీరు ఉంటుందా? చూడండి, మొదటి సంగతులు గతించిపోయినవని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైనటువంటి వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయుచున్నారని చెప్పాను. హల్లెలూయా. అప్పుడు నువ్వు నీ జీవితంలో అన్ని కొత్తవి చూస్తావు, సమస్తము నూతనమే చూస్తావు, అన్ని నూతనమే చూస్తావు. నూతన సంవత్సరంలో కొత్త బట్టలు వేసుకున్నావు, ఇంటికి మంచిగా రంగులు కొట్టుకున్నావు, డెకరేషన్ చేసుకున్నావు, అన్నీ చేసుకున్నావు, కానీ నువ్వు కొత్తవి చూడలేదు. దేవుడిచ్చే కొత్తదనం వేరు. దేవుడు నీకు నూతనమైన ఆత్మీయ జీవితాన్ని ఇస్తాడు. చూడండి, ఇవన్నీ గతించిపోవాలి. ఇవి ఉండకూడదు మన లైఫ్లో. ఆ దుఃఖం ఉండకూడదు, వేదన ఉండకూడదు, మరణం ఉండకూడదు, బాధ ఉండకూడదు, అప్పులు ఉండకూడదు, రోగం ఉండకూడదు. అవి గతించి పోవాలి. అవి పోవాలంటే యేసు ప్రభుతో నువ్వేం చేయాలి? సహవాసం చేయాలి, నివాసం చేయాలి.
అప్పుడు ఆయన నీతో కాపురం ఉంటాడు, నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ బాధతో బాధపడుతున్నావో ఈరోజు ఒక్క నిర్ణయం తీసుకో. ఈ నూతన సంవత్సరంలో, ప్రభా నేను నీతో సహవాసం చేస్తాను, నువ్వు నాతో నివాసం చేయి ప్రభా, నాకు తోడుగా ఉండు ప్రభా అని ఒక్క ప్రార్థన నాతో కలిసి చేయి. నీ పరిస్థితులన్నీ మార్చి సమస్తమును కొత్తవిగా చేసేటువంటి దేవుడు మన యేసు ప్రభువు. అందుకని ఈ లోకానికి వచ్చాడు. ఆ పాపిన జక్కయ్యతో ఇంటికి వచ్చి ఆ జక్కయ్యతో మాట్లాడి ఆ జక్కయ్యకు రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. అతని జీవితంలో ఒక కొత్తదనాన్ని చూసాం. ఏంటో తెలుసా? ఒక కొత్తదనాన్ని చూసాం. ఏంటా కొత్తదనం తెలుసా? ఇదిగో నా ఆస్తిలో సగం పేదలకిస్తున్నాను, ఎవరి వద్దైనా అన్యాయంగా తీసుకుని ఉంటే వారికి 4 చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. ఆశ్చర్యం. నీలోంచి కొత్తది నీలోంచి రావాలి. దేవుడు కొత్తదాన్ని ఎక్కడి నుంచి? నీలో నుంచి ఇస్తాడు. బయటలోంచి నువ్వు రావాలనుకుంటున్నావు. కాదు. ఆ కొత్తదనం ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయంలో నుంచే కొత్తవి బయటికి తీసుకొని వస్తాడు. కొత్తదనము నీ హృదయంలో ఉన్నది నీ హృదయం నుంచి బయటకు వస్తుంది. అది రానికుండా చేస్తున్నాడు అపవాది. అది రానికుండా చేస్తుంది ఈ లోకంతో సహవాసం. దాన్ని బ్రేక్ చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం చేయి. ఖచ్చితంగా దేవుడు సమస్తమును నీ కొరకు నూతనంగా చేయగలడు మన దేవుడు. హల్లెలూయా. సమస్తమును, 1, 2 కొత్తవి కాదండి, అన్నీ సమస్తం అంటే ఇంకా ఎవ్రీథింగ్ నూతనమైనవిగా చేయబోతున్నాడు. ఎప్పుడు చేస్తాడు? సహవాసం చేయాలి ఆయనతో. అని నివాసం చేస్తే అప్పుడు నీకు కన్నీటి తుడిచేస్తాడు. బాధ, మరణం, దుఃఖం, వేదన అవి ఉండకుండా చేసి తర్వాత నీకు అన్నీ సమస్తం చేస్తాడు, నూతనంగా చేస్తాడు సమస్తం. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుని నమ్ము. ఈ రోజులో హృదయంలో స్వీకరించు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో, కళ్ళు మూసుకొని నాతో కలిసి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృప చూపు నాయన. ఈ నూతన సంవత్సరంలో ప్రతి బిడ్డ, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి నాయన. జక్కయ్యలో ఒక కొత్త జీవితాన్ని మీరు ఇచ్చారు ప్రభా, రక్షణ అనుభవం ఇచ్చారు. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది నాయన తండ్రి. ఈరోజు ప్రతి కుటుంబానికి రక్షణ రావాలి, మారు మనసు రావాలి, హృదయం మారాలి తండ్రి. నూతన స్వభావము కావాలి తండ్రి. నూతనమైన ఆత్మీయ జీవితం వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఇలా కాల్సి తీసుకోబోతుండగా తండ్రి నీ కృప వారందరి మీద ఉంచమని ప్రార్థన చేస్తూ, అయ్యా ఎవరెవరు దుఃఖంతో బాధపడుతున్నారో వారికి లైన్లు వచ్చే విధంగా మీరు సహాయం చేయండి. భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి కాల్స్ తగులుటకు మీరు సహాయం చేయండి నాయన. నీకు స్తోత్రాలు. కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. కాల్స్ తీసుకుందామండి. ఇక్కడ కింద నోట్లో ఉన్నాయి, కింద మీకు 2 నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్లో మీరు కాల్ చేయండి. ఏ సమయంలో అయినా సరే మీకు ఫోన్ చేయబడుతుంది. ఇన్ కేస్ బిజీగా ఉన్నా సరే తర్వాతనే నేను మీకు కాల్ చేస్తాను. సో ఆ 2 నెంబర్లు మీరు నోట్ చేసుకోండి. ఈ ప్రార్థన ఉద్యమంలో నాకు కాల్ చేయనటువంటి ప్రతి వ్యక్తి నేను ప్రార్థన చేస్తాను. ఈవెన్ మిస్డ్ కాల్ ఇచ్చినా సరే, నేను ఎప్పుడు మిస్ కాల్ వచ్చినా సరే నేను వాళ్ళ కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీరు ఈ నిర్ణయం తీసుకోండి. నేను యేసయ్యతో సహవాసం చేస్తాను, ఆయనలో నాతో నివాసం ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ పట్ల ఒక గొప్ప కార్యం చేసి జక్కయ్య జీవితంలో నూతనంగా ఎలా చేశాడో అలాగే మన జీవితంలో కూడా అంతే అద్భుతమైన కార్యం చేస్తాడు దేవుడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కాల్స్ తీసుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాల్ చేయవారు ఒక చిన్న మనవి, మీరు మ్యూట్లో పెట్టుకోవాలి. టీవీ చూస్తూ కాల్ చేయకండి. మీరు మ్యూట్లో పెట్టుకోవాలా. పెట్టుకున్నప్పుడే పెట్టుకొని మీరు ఫోన్లో కాల్ చేయండి. ఓకే, తీసుకుందాం. హలో. వందనాలమ్మా. అది మాకు మనవరాళ్ళు ఉందండి, పాప పెళ్లి అయిపోయింది. ఆ పాపకి మొదటి సంతానంగా పాపనిచ్చారండి దేవుడు. తర్వాత ఇప్పుడేమో వాళ్ళ అత్తగారు వాళ్ళు బాబు అయితేనే కావాలి, లేకపోతే అసలు వద్దు, వచ్చినా మేము అబార్షన్ చేస్తాం, పాప అయితే తెలుసుకుని అని అంటున్నారండి వాళ్ళు. అసలు ఆ బిడ్డకి మళ్ళీ రెండో గర్భం ఉందా లేదా అనేది
ఒక ప్రక్క దిగులుగా అనిపిస్తుంది. సరే అమ్మా, సరే, ఓకే ఓకే, అర్థమైపోయింది. సరే, పేరేం పేరు చెప్పండి అమ్మా, పేరేం పేరమ్మా పాప పేరు? శ్రీ పల్లవి అని. అమ్మ, యేసునందు విశ్వాసం వచ్చితే ఒక మాట చెప్పాడు, నా నామమున ఏమి అడిగినను దాన్ని మీకు దయచేస్తానన్నాడు దేవుడు. యేసైనా ఏం అడిగినా ఇస్తాడమ్మా దేవుడు. గొప్ప దేవుడు, మనసున్న దేవుడు. విశ్వాసం మాత్రమే ఉంచండి, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడమ్మా. అందులో ఏ సందేహం లేదమ్మా, ఏ సందేహం లేదు. ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే దేవుడు ఆయన నమ్మదగిన వాడు. మనం నమ్మదగిన కాదు, కానీ ఆయన మాత్రం నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు ఆయన. సో పేరేం పేరమ్మా? శ్రీ పల్లవి. లైన్ లో ఉన్నారమ్మా? పక్కన ఉన్నారా? సరే, నేను ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా దేవుడు ఆమెకు మగ సంతానం ఇస్తాడమ్మా, మీరేం బాధపడకండి. యాక్సిడెంట్ అయ్యి మంచం మీద ఉందండి, నెల ఉండాలి, 15 రోజులు ఉండాలన్నారు. సరే, ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోండి అమ్మా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. ఆ శ్రీ పల్లవి గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. వారి కుటుంబంలో వచ్చిన సమస్య కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. లార్డ్ జీసస్, నీవు దయగలిగిన దేవుడు యేసయ్యా తండ్రి. వారి గర్భాన్ని ముట్టండి, రెండవ సంతానముగా అయా మగ సంతానమును వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాన్ని దర్శించిన ఆయన తండ్రి, గొప్ప కార్యం చేసి అయినా మీరు ఘనపరచబడాలి యేసయ్యా. ఇదిగో ఆ బిడ్డను మీరు తాకి ఆ భయంను, బాధ, చింత, దిగులను కొట్టివేసిన ఆయన వారు అనుకున్నటువంటి దాన్ని విశ్వసించిన ప్రకారమే కలుగునట్లు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తప్పనిసరిగా చేస్తాడమ్మా, విశ్వాసం మాత్రమే ఉంచమ్మా. ప్రైజ్ రాడమ్మా, ఏ సందేహం పెట్టుకోద్దండి. ఓకే అమ్మా, ఓకే, ప్రైజ్ లార్డ్. మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ ఫోన్ చేసి కాల్ చేయండి. ఓకే అమ్మా. హలో, ప్రైజ్ లార్డ్ అండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి, త్వరగా చెప్పండి, పేరు, సమస్య చెప్పండి. ఈరోజు 10:30కి తీసుకొచ్చి పడిపోయింది సార్. ఎవరమ్మా? ఉదయం నుంచి ఏమి తినలేదు, ఏం తినకపోయినా వాంతి వస్తుంది. అమ్మాయి కొడుకు పేరు చెప్పండి అమ్మా. శాలిని. ఓకే, కళ్ళు మూసుకోండి. ఉందా శాలిని? లైన్ లో ఉందమ్మా? లైన్ లో ఉంది సార్. ఓకే ఓకే, కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా. సరే, ప్రార్థన చేస్తా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. శాలిని ఇప్పుడే మీరు తాకమని వేడుకుంటున్నాను. విజిట్ హర్ బాడీ లార్డ్. ఎవ్రీ సిక్నెస్, every demonic influence, I break it in the mighty name of Jesus Christ. Stop any problem, Lord. తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డ మీద కుమ్మరించి లేచి నడిపించిన తండ్రి, నీ కృప చూపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హలో 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 హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. బెంగళూరు నుంచి మాట్లాడుతున్నా. బెంగళూరు నుంచి చెప్పండి, మీ పేరు, సమస్య మాత్రమే చెప్పండి. పిల్లడికి బాగలేదు, పాలు యాక్సిడెంట్ అయింది, జాస్తి తాగుడైంది. బిడ్డ కొంచెం మళ్ళీ గుండెల్లో వేసుకుంటున్నాడు, 2 సార్లు వచ్చింది నొప్పి. ఓకే ఓకే, ఏం పేరమ్మా? పేరు చెప్పండి. పిల్లడి పేరా? సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. ఓకే, యేసయ్యా నీకు వందనాలు తండ్రి. వారి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. ఆ గుండెలో ఉండేటువంటి నొప్పిని మీరు తొలగించండి తండ్రి. ఎదుగునైనా వారి కుమారుడు యాక్సిడెంట్ అయింది ప్రభా, ఆ ఎముకలు మీరు కట్టండి, జీవాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్మ శక్తి ఆ బిడ్డ మీద తాకునట్లు తండ్రి వేడుకుంటున్నాను. అయా నీ కృప సమృద్ధిగా కుమ్మరించి గొప్ప కార్యములు కుటుంబంలో చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో, మ్యూట్ తీసేయండి అయ్యా. హలో హలో, చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్. టీవీ కార్యక్రమంలో చూస్తున్నాం. చెప్పండి అమ్మా, చెప్పండి. ఏం లేదన్నా, బాబుకి కొంచెం డెంగ్యూ ఫీవర్ అది ఉంది, దానికోసం ప్రేయర్ చేస్తారా? పేరు చెప్పండి అమ్మా, పేరు చెప్పండి. ఆసరాజు అన్న. ఓకే తండ్రి, నీకు స్తోత్రం యేసయ్యా. ఆ ఫీవర్ని, ఆ దగ్గుని యేసు నామములో ఆ దేహమును విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఎస్కేప్ ఫ్రమ్ దిస్ బాడీ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో విడుదల, స్వస్థత కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో హలో, చెప్పండి అమ్మా.
టీవీలో వస్తుంది నమ్మకం నాకు. చెప్పండి అయ్యా, చెప్పండి అదే ప్రార్థన చేస్తారు. చెప్పండి. పేరు సమస్య త్వరగా చెప్పండి, అనేక మంది కాల్ చేస్తున్నారు కాబట్టి మీరు బ్రీఫ్గా చెప్పండి. పేరు సమస్య చెప్తే నేను ప్రార్థన చేస్తాను. లక్ష్మణ్ ఏ ప్రశాంత్. చెప్పండి. నొప్పులు, ఒళ్ళు నొప్పులు బాగుంటున్నాయి. నిలబడుకోండి, నేను ప్రార్థన చేస్తాను. యేసు నామములో లక్ష్మణ్ తండ్రి, ఇప్పుడే ఆ ఒళ్ళు నొప్పుల నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. Be release him. Be release him every pain from this body. In the mighty name of Jesus Christ. In the mighty name of Jesus Christ. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా, చెప్పండి. ఏం లేదు, మా మామ కంసేకం 2 సంవత్సరాల నుంచి పాస్టర్ గారండి, కాళ్ళు నరాలు పని చేస్తలేవు. అందుకోసమని ఆయన చాలా ఇబ్బందిగా ఉంది. రెవరెండ్ సుందరరాజు గారు అని చెప్పేసి నల్లగుంట్ల ఎక్కడండి అది? కొమరోలు దగ్గర సార్. ఒంగోలా? కొమరోలు దగ్గర. ఓకే ఓకే ఓకే, సరే. ఒక ప్రేరాలు తీసుకోండి, కొబ్బరి తీసుకుని ప్రార్థన చేస్తాను, అప్లై చేయండి బాగా. ఓకే, ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. తర్వాత నాకు ఫోన్ చేయించండి అయ్యా. పక్క చేయిస్తాను అయ్యగారు. తప్పకుండా అయ్యా, కొబ్బరి నూనె తీసుకుని ప్రార్థన చేస్తాను. ఏం పేరండి అయ్యగారి పేరు? సుందరరాజు గారు. అయ్యా నీకు స్తోత్రం నాయన. నీ దైవ సేవకుడు ప్రభా కాళ్ళ నొప్పులతో బాధపడుతుండగా రిలీజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను అభిషేకిస్తున్నాను అయ్యా తండ్రి. నీ దైవదాసుని ముట్టి స్వస్థత కలిగించండి. ఆ నూనె ద్వారా నీ ప్రభావము, నీ శక్తి, నీ అభిషేకము పనిచేసిన ఆయన గొప్ప కార్యం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలయ్యా. మళ్ళీ కాల్ చేయండి అయ్యా. ప్రైజ్ లార్డ్ అయ్యా, ప్రైజ్ లార్డ్. హలో హలో, ప్రైజ్ లార్డ్ చెప్పండి. చెప్పండి అయ్యా. రేపల్లి మాది ఇసుపల్లి చేస్తున్నాం. మాకు కొంచెం అప్పులు ఉన్నాయి అయ్యా, అప్పుల్లో ఉన్నాము. కొంచెం ప్రేయర్ చేస్తారు. సరే అమ్మా, కళ్ళు మూసుకోండి. ప్రభా, ఎంతమంది అప్పుల సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి. అప్పుల ఊబిలో నుంచి, వాటి బంధకాల్లో నుంచి, వాటి సంఖ్యల నుంచి యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, రిలీజ్ హర్ తండ్రి. నీ కృప కలుగునట్లు నీ శక్తి ద్వారా అప్పుల నుంచి నేను విడిపించిన ఆయన తండ్రి. ఒక నూతన మార్గం వారికి తెరిచిన ఆయన తండ్రి. వారి ధనందులను తెరవమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, విశ్వాసం ఉంచు. ఓకేమ్మా. హలో హలో, చెప్పండి అమ్మా. అయ్యా మా సమస్య చెప్పండి అమ్మా త్వరగా. మా తమ్ముడు కూతురు కాపురం సరిగా లేదయ్యా, ఆమె భర్త సరిగా చూసుకోవటం లేదయ్యా. పేరు ఒక్కటి చెప్పండి అమ్మా. మీ ఏ ఊరమ్మా అది? ఇది గౌరీబిద్నూర్ అయ్యా. సరే, పేరేం పేరమ్మా? మౌనిక, ఆమె భర్త పేరు శ్యాము. ఓకే, ప్రార్థన చేస్తాను. ఓకే ఓకే, మౌనిక శ్యాము. నాకు కూడా కాలు నొప్పులు అయ్యా. కాలు నొప్పి. నీ పేరేం పేరమ్మా? సుజిని. ఓకే ఓకే, యేసు నామములో మీరు నిలబడుకోండి, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను. మౌనిక శ్యామ్ వారి కాపురాన్ని మీరు కలపండి నాయన. ఆ గలిబిలి ఆత్మను తొలగించండి. ఇదిగో నాయన తండ్రి, నీ ఆత్మ చేత వారిని కలపండి నాయన తండ్రి. ఆ శోధించి అపవాది శక్తుల్ని వారి కాపురం వచ్చి యేసు నామములో వెళ్ళిపోవును గాక. రిలీజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే నీ వాక్కును పంపు నాయన తండ్రి. వారి ఇరుగురు నాయన కలిసి ఉండుటకు సహాయం చేయి నాయన తండ్రి. నీవు తప్ప ఎవరయ్యా మమ్మల్ని కాపాడేది, ఆదుకునేది? నీవే కలుపు వాడవు నాయన తండ్రి. ఆ వేరు చేస్తున్న అపవాది శక్తులు బంధిస్తున్నాను తండ్రి. అలాగే బిడ్డ కాలు నొప్పితో బాధపడుతుండగా తండ్రి, ఇప్పుడే 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 యేసు నామములో రిలీజ్ ఎవరీ పెయిన్. Release every pain in the name of Jesus. Release her every pain in the name of Jesus. యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో హలో, చెప్పాలి త్వరగా. హలో, చెప్పండి అయ్యా త్వరగా. చెప్పండి అయ్యా త్వరగా. మీకు సరిగా వినపట్లేదా వాయిస్? హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. మా ఇంట్లో దగ్గర సమస్యలు ఉన్నాయండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి. మా భర్తకి ఏ పని లేక ఇంట్లో ఉంటానండి.
మళ్ళీ అట్లనే మాకు కుమారుడు కావాలని ప్రేర్ చేయరండి. మీ పేరమ్మా? అపర్ణ అండి, మా వరంగల్ జిల్లా గ్రామం దమ్మని పెట్టండి. ఓకే, కళ్ళు మూసుకోండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇదిగో ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. యేసు నామములో తండ్రి వారికి గర్భఫలము కుమారుడు అనుగ్రహించండి. అప్పుల సమస్య నుంచి విడిపించండి నాయన. వారి కుటుంబంలో ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, వందనాలు. మీ అందరికీ గ్రూప్లో ప్రేయర్ చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. చెప్పండి అయ్యా. మాది నంద్యాలండి, నా పేరు సుజాత. చెప్పండమ్మా. మెడ నొప్పి. సరే, కళ్ళు మూసుకోండి అమ్మా, కళ్ళు మూసుకోండి, మెడ మీద చేయబెట్టుకోండి. యేసు నామములో that neck pain will be stopped right now in the name of Jesus. That neck pain disappear right now in the name of Jesus. Release her now, Lord Jesus. అయ్యా, నువ్వు సర్వశక్తిమంతుడవు. ఆ మెడ చుట్టూ నీ ప్రభావాన్ని రిలీజ్ చేస్తున్నాను ఆయన తండ్రి. నీ కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గ్రూప్ ప్రేయర్ చేస్తానండి. అందరూ గ్రూప్లో ఏకీభవించండి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అందరూ ఏకీభవించండి. నూనె తీసుకోండి. కొందరు అయ్యా నీ సహాయం దయచే నాయన. ఇదిగో నాయన, నానా విధుల రోగముల చేత బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్యాన్సర్ రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎయిడ్స్ రోగులు, టీబీ రోగులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, గుండె వ్యాధిగ్రస్తులు, అంటే కిడ్నీ వ్యాధిగ్రస్తుల కొరకు అయ్యా, బీపీలతో, షుగర్లతో, అయ్యా తలనొప్పులతో బాధపడుతున్న వారి కొరకు నాయన, అయ్యా రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ప్రతి రోగమును ఈరోజు బంధిస్తున్నాను. దుఃఖం ఉండకూడదు, వేదన ఉండకూడదు, మరణం ఉండకూడదు, రోగం ఉండకుండా అండి అయ్యా వాటిలో కొట్టివేమని ప్రార్థన చేస్తున్నాం. నీ రక్తముతో కడగండి అయ్యా. ఇదిగో పరిశుద్ధాత్మ అందరినీ తాకమని ప్రార్థన చేస్తున్నాను. రిలీజ్ దెమ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.